గత ప్రభుత్వ హయాంలో ఫ్రీహోల్డ్లో ఉంచిన 5,74,908 ఎకరాల అసైన్డ్ భూముల వివరాలను పునఃపరిశీలించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఫ్రీహోల్డ్లో ఉంచిన అసైన్డ్ భూములు 22A రీసర్వే, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాల అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, CCLA అధికారులు హాజరయ్యారు. గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1 వరకు 5,28,217 గ్రీవెన్స్లు వచ్చాయని అధికారులు సీఎంకు తెలిపారు. వీటిలో 4,55,189 పరిష్కరించగా పరిశీలనలో మరో 73,000 వరకు ఉన్నాయని చెప్పారు. పాలనా సంస్కరణలతో ఈ ఏడాది జూన్ నుంచి ఆటో మ్యూటేషన్ ప్రక్రియ వేగవంతమైందని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెప్తారు. సత్య, స్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో నేడు రెవెన్యూ శాఖపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. దీనిలో ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ఫ్రీహోల్డ్ లో ఉంచిన 5,74,908 ఎకరాలు అసైన్డ్ భూముల వివరాలు పునఃపరిశీలన చేయాలని చెప్పి ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. చాలా కీలకమైన ఆదేశంగా దీన్ని మనం భావించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో PGRS సహా 22A ఫ్రీహోల్డ్ లో ఉంచిన అసైన్డ్ భూములు, రీసర్వే, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు తదితర అంశాలపై కూడా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ వరకు వచ్చిన గ్రీవెన్స్లు మొత్తం 5,28,217 ఉంటే వీటిలో 4,55,189 గ్రీవెన్స్లు పరిష్కరించినట్లు ఈ సమీక్షలో అధికారులు తెలిపారు. పరిశీలనలో మరో 73,000 వరకు కూడా గ్రీవెన్స్లు ఇంకా ఉన్నట్టుగా అధికారులు తెలియజేశారు. పాలనా సంస్కరణలో భాగంగా ఏడాది జూన్ నుంచి వేగవంతమైనటువంటి ఆటో మ్యూటేషన్ ప్రక్రియను తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు 22A జాబితా నుండి తప్పించాలని కోరుతూ దాఖలైన దరఖాస్తులు మొత్తం 6,846 దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వీటి విషయంపైన కూడా తొందరగా తేల్చాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక ఎక్స్ సర్వీస్ మెన్, రాజకీయ బాధితులు, స్వతంత్ర సమరయోధులు 1954 కంటే ముందు అసైన్డ్ భూములు కలిగిన వాళ్ళ భూములు 22A నుంచి తొలగించాలని ఈ రోజు జరిగిన సమీక్షలో నిర్ణయించారు. ఇక 6,693 గ్రామాల్లో పూర్తయిన రీసర్వే, వెబ్లాండ్ 2.0లో వివరాలు నమోదు చేయాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రీసర్వేలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు జరగకుండా భూమి రికార్డులు అప్గ్రేడేషన్ చేయాలని, లేని పక్షంలో మరలా ఈ తప్పులన్నీ కూడా పునరావృతం అవుతాయని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు 2.77 కోట్ల ధృవీకరణ పత్రాలు ఆధార్తో అనుసంధానం చేసే ప్రక్రియను కూడా ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. ఇక ఆర్థిక సంవత్సరం స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా మొత్తం 10,169 కోట్ల ఆదాయం ఆర్జించారంటూ కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి అధికారులు తెలియజేశారు. దాన్ని సాధించేందుకు అందరూ కూడా కృషి చేయాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 430 రియల్ ఎస్టేట్ వెంచర్లను గుర్తించి ఆయా ప్లాట్లకు సంబంధించి యూజర్ ఫ్రెండ్లీ రిజిస్ట్రేషన్ కార్యాచరణ కూడా ముందుకు నడిపించాలని కూడా చెప్పిన పరిస్థితి. దీంతో మొత్తం 15,570 రిజిస్ట్రేషన్ లో 250 కోట్ల వరకు కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో అధికారులు కొంత సానుకూలంగా వ్యవహరించాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.